హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. బాగున్నారా? మరో సింపుల్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాననమాట. కొంచెం వాయిస్ అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ఫుల్ ఫీవర్గా ఉందనమాట. అయినా సరే వాయిస్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే ఇది నిన్నటి వీడియో అనమాట అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను, 3 కాకరకాయలు తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసి బాండి పెట్టేసేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేను కొంచెం స్పైసీగా తినాలని ఇలా చేస్తున్నాను. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతిపొడి వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా, అందులో విత్తనాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను తీసేసి వేసాను అనమాట. బాగా వేగనివ్వాలన్నమాట అండి. బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీ కావాలని నేను స్పైసీగా చేస్తున్నాను. మీరు స్పైసీ వద్దు అనుకుంటే కనుక కొంచెం తగ్గించేసేసుకొని కారం వేసి కలిపేసేసిన తర్వాత మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను 5 గుడ్లు వేసాను. మీరు 4 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు కదపకుండా అలాగే ఉంచేసేయాలన్నమాట. ఉంచితే ఏంటంటే కొంచెం బ్రౌన్గా చక్కగా ఈవెన్గా అంతా కూడా మొత్తం వేగుతుందనమాట అండి. ఈ వేగిన తర్వాత మరొకసారి మళ్ళీ కలిపేసేసుకొని చక్కగా పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, లేకపోతే మామూలుగా అయినా సరే అన్నంలో, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ ఈ కాకరకాయ కోడిగుడ్డు కారం. మీరు కూడా చేస్తారా? చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి. ఇకైతే అయిపోయింది కదా, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉందండి. ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.